హాయ్ హలో అస్సలాముఅలైకుం. ఇవాళ మేము చేస్తున్న వంట గోంగూర రొయ్యలండి. ఈ రొయ్యల్ని కడాయిలో వేసి దూరగా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకొని దీని తలకాయలు తోకలు రొయ్యల్ని కొద్దిగా సేపు కడాయిలో దూరగా వేయించుకోవాలి లైట్ సిమ్ మీద. కట్లు గోంగూరకి ఇవి సరిపోతాయి. కొద్దిగా తలలు తోకలు తీసేటప్పుడు కొద్దిగా కష్టమైంది అంతే. ఇవి మాత్రం చాలండి తప్పించుకోవడం చేస్తుంది. గోంగూర 4 కట్టలు అని చెప్పాను కదా, ఇవి చిన్నగా ఉండే కట్టలు, అందుకని కొద్దిగా పెద్ద సైజు అయితే 4 కట్టలు, ఇవి 2 కలిపి ఒక కట్టలాగా. ఈ మాత్రం సరిపోయింది మన రొయ్యలకి. ఈ రొయ్యలకి ఈ గోంగూర సరిపోయింది. తొక్కు తీస్తే కొద్దిగా అయితే ఇవన్నీ ఒలిచి పెట్టుకుని తర్వాత రొయ్యలు ఎలా ఒలుచుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఇలా తలకాయ తీసేసి కొద్దిగా మధ్యలో ఉండే కదా తోకలు ఈకలన్నీ తీసేయండి. చూసారా అలాగా. అసలు రొయ్య గోంగూర తింటుంటే మస్తు ఉంటుంది. అసలు చికెన్ మటన్ కూడా ఏం పనికి వస్తుందిరా, అలా ఉంటుంది. చూసుకోండి. రొయ్యల్ని వంచుకున్న తర్వాత కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక అరగంట. అప్పుడే రొయ్యలు మెత్తగా అవుతాయి. అందులో ఉసుక ఏదైనా ఉంటే కిందకి దిగేది. చక్కగా 4-5 సార్లు నీళ్ళతో కడిగేసి తర్వాత కూర చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని రెండు గిన్నెలు నూనె వేసుకోవాలి. మిర్చి చాలా ఉండాలి. మిర్చిని బట్టే కూర బాగా వస్తుంది. మిర్చి ఎక్కువ ఉండాలి. టమాటాలు మాత్రం చిన్నవి 2 తీసుకున్నాను. ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ అయితే 1 పర్వాలేదు. చిన్నవి కాబట్టి నేను ఇలా చిన్నవి తీసుకున్నాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి నూనె కాగిన తర్వాత వేసేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయ వేస్తున్నాను, తర్వాత టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గించుకోవాలి. రొయ్యలు ఇప్పుడే వేయకూడదు. గోంగూర కూడా వెంబటే దాంట్లో వేసేయడం. కడిగిన గోంగూర అందులో వేసేయాలి. ఉప్పు తగినంత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసేయాలి. ఆవిరి మీద మూత పెట్టేసేయాలి. కొద్దిసేపు నీళ్లు దిగే వరకు చూసుకోవాలి, కలుపుకోవాలి మొత్తం. రొయ్యలు మనం కడిగిన రొయ్యలు వేసేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మధ్యలో చూసుకుంటూ ఉండాలమ్మా, లేకపోతే కాలిపోయిద్ది. సిమ్లో ఉంచే రొయ్యలు అవి మంచిగా ఏగిన దాకా చేయాలి. అప్పటి వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. కూర అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. కూర అయిపోయిన దాకా కలుపుతూనే ఉండాలి.
5 నిమిషాలకు ఒకసారైనా కలుపుకుంటూనే ఉండాలి, సిమ్లో పెట్టుకొని. చూడండి కొద్ది కారం, ఎందుకంటే పచ్చిమిర్చి చాలా వేసుకున్నాం కాబట్టి అసలు కారంతో పడలేదు, కాకపోతే కొద్దిగా కలర్ కోసం. మొత్తం చక్కగా వచ్చేసింది. దీన్ని చూసారా, ఇవాళ మా ఇంట్లో రొయ్యలు గోంగూర వండేసాము. ఎలా ఉందో చెప్పండి. చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి వండుకొని రుచి చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు షేనాస్ కిచెన్లో నేను చేసిన గోంగూర రొయ్యల కూర ఎలా ఉందో చెప్పండి.